ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గడిచిన వారము మనము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నుంచి 9 నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేసుకోవడము ప్రారంభించాం. ఈ వారం కూడాను ఆ యొక్క వాక్యాన్ని మనం కొనసాగించుకుందాము. మనము వాక్యం చదువుకొని తిరిగి ధ్యానం చేసుకోక ముందుగా మనం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ వారిని మనం ఆహ్వానిద్దాం. అందరూ కూడాను కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాం. దేవా, ఈ దినము తండ్రి దేవా ప్రభా, జూలై మాసము 2వ వారంలోనికి ప్రవేశించి మరొక మారు అనేక మందితో కలిసి మీ నామాన్ని మహింపరచుకోవడానికును గణపరచుకోవడానికును ఈ దీన సేవకుడికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. ప్రభా, మేము ఊచ చేయగలిగిన వారిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన వారం తండ్రి దేవా ప్రభా, ఈ చెయ్యి పరిచర్యకు ఏ విధంగా బోలియుందో అన్న విషయాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా తండ్రి దేవా ప్రభా, ఆ అంశం గుండా వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలవబెట్టండి. ఈ దినము అనేక నూతన విషయాలతో మమ్మల్ని బలపరచండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ యేసు నామాన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహనీయుడా, అడిగిన వెంటనే అక్కరలన్నీయు తీర్చిన మహనీయుడా, నాకేమి కొదువా నీ ఉండగా నేనేలా కృంగిపోదునయ్యా, నాకేమి కొదువా నీ ఉండగా నేనేలా భయపడుదునయ్యా, అడిగిన వెంటనే అక్కరలన్నీయు తీర్చిన మహనీయుడా.
అవసరతలలో ఆదుకుంటావు, కన్నీళ్లు తుడిచేటి దేవా. నా కొరకు ఆలోచన చేసేడి దేవా, నిరుత్సాహపడనీయవయ్యా. అవసరతలలో ఆదుకుంటావు, కన్నీళ్లు తుడిచేటి దేవా. నా కొరకు ఆలోచన చేసేడి దేవా, నిరుత్సాహపడనీయవయ్యా. నీ మాటే నేను వింటా, నీతోనే నేను ఉంటా, నీ పేరే చెప్పుకుంటా యేసయ్యా. నీ మాటే నేను వింటా, నీతోనే నేను ఉంటా, నీ పేరే చెప్పుకుంటా యేసయ్యా. అడిగిన వెంటనే అక్కరలన్నీయు తీర్చిన మహనీయుడా. అడిగిన వెంటనే అక్కరలన్నీయు తీర్చిన మహనీయుడా. నాకేమి కొదువా నీవుండగా, నేనేలా కృంగిపోదునయ్యా. నాకేమి కొదువా నీవుండగా, నేనేలా భయపడదునయ్యా. అడిగిన వెంటనే అక్కరలన్నీయు తీర్చిన మహనీయుడా. పాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా, గడిచినటువంటి 6 వారాలు బట్టి కూడాను మనము దేవుడు మనకు అనుగ్రహించే విశ్రాంతి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నేను చెప్తున్నటువంటి అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటి అన్నట్లయితే, వారంలో ఒక రోజు మనము దేవునికి కేటాయించుకున్నంత మాత్రాన మనకు విశ్రాంతి లభించదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో సంపూర్ణం చేసిన కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే విశ్రాంతి ఆ సంపూర్ణపరచబడిన కార్యం నుంచి ప్రవహిస్తుంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ వస్తున్నాను. పాత నిబంధన కాలంలోని పరిసయ్యులు వారు చాలా మతానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వారికి సబాతు దినము అన్నట్లయితే వారికి చాలా చాలా ముఖ్యమైనటువంటి దినము. ఆ రోజు ఎవరైతే సబాతును పాటించట్లేదో వారు సమాజం నుంచి కూడాను వెలివేసేవారు. కానీ దేవుడు మానవుడికి విశ్రాంతిని ఎందుకు ఇచ్చాడు అన్నట్లయితే, మానవుడు తన కుటుంబంతోనూ తన దేవునితోనూ ఒక దినం గడపాలి అని. ముఖ్యంగా దేవునితో మానవుడు ఒకరోజు గడపాలి అని, దేవుడు చేసిన మేలుకే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు చేశాడు. కానీ దాన్ని ఒక మతముగాను ఒక ఆచారముగాను పరిశీలన చేశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు గడిచిన వారం చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలోని 21, 27, 33, 38, 43 వచనాల్లో కూడాను మీరు మీ పూర్వీకులతో ఆ విధంగా చెప్పబడ్డం మీరు విన్నారు, కానీ నేను మీకు చెప్పేది ఏంటి అని యేసయ్య తన పరిచర్యను ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన చేయబోయే పని వారికి వివరంగా కూడా చెప్పడం ప్రారంభించాడు. కానీ వారు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ వారు అపార్థం చేసుకున్నారు. ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు సిలువుకు అప్పగించాలి అని వారి ప్రణాళికలు చేసుకోవడం ప్రారంభించారు. ఆ విషయాలన్నీ కూడా మనం ఉండి కొలది ఇంకా మనం చెప్పుకుందాము. ఈ వారం అయితే మనము ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నుంచి మరి ఒక మారు ఈ 9 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము చదువుకొని గడిచిన వారం ఎక్కడైతే విడిచిపెట్టామో అక్కడి నుంచి తిరిగి ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. తెరవండి మీ యొక్క బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నుంచి 9 నుంచి 13 వచనాలు చదువుతున్నాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు
ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి ఉండే ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వల్లే అది బాగుపడెను. 14వ వచనం కూడా చదువుకుందాం. అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఒక్క మంచి పని యేసయ్య చేయడానికి పూనుకున్నాడు. ఒక వ్యక్తి చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యిని ఆయన స్వస్థపరచాలి అని ఆయన మనసులో అనుకున్నాడు. అంతలోనే పరిసయ్యులు, విశ్రాంతి దినంని ఈ విధంగా చేయడము ఒక వ్యక్తి స్వస్థపరచబట్ట న్యాయమా అని ఆయనను ప్రశ్నించారు. దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఆ వ్యక్తి చేయి చాపమన్నాడు. చాపిన వెంటనే అది రెండో చేయిలాగే ఆ చేయి కూడా బాగుపడింది. అంతే, వారు బయటికి వెళ్ళిపోయి ఆయన్ని ఏ విధంగా సంహరించాలి అని ఆలోచన చేయడం ప్రారంభించారు. నేను ఇదివరకు చెప్పాను, మనము మతములో ఉండకూడదు, మనం సత్యములోనే ఉండాలి. మతము ఉగ్రతను కలగజేస్తుంది. అక్షరము చంపును అన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ యొక్క మతము ఏదైతే ఉందో అది ఉగ్రతను కలగజేస్తుంది. కానీ కృప ఏదైతే ఉందో అది మానవుడికి విశ్రాంతిని కలగజేస్తుంది. ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ప్రేమిన వల్ల గడిచిన వారము ఈ యొక్క పడిపోయినటువంటి ఊచ చెయ్యి లేకపోయినట్లయితే ఈ చెయ్యి దేనికి సాదృశ్యంగా ఉంది అన్నట్లయితే ఇది 5-fold మినిస్ట్రీకి సాదృశ్యంగా ఉంది. ఎఫెసీయులు రాసిన పత్రికలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన పరిచర్య ధర్మము మన చేతిని బోలి ఉంది అని ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనము చదువుకున్నాము. చదువుకున్న తర్వాత మీ అందరికీ కూడా నేను వాటి గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఈ 5-fold మినిస్ట్రీ, ఈ పరిచర్య ధర్మంలోని ఈ బొటన వేలు అపోస్తలులకు సాదృశ్యంగా ఉందని, చూపుడు వేలు ప్రవక్తలకు సాదృశ్యంగా ఉందని, మధ్యవేలు సువార్థకులకు సాదృశ్యంగా ఉందని, ఉంగరం వేలు మరి సేవకునికి సాదృశ్యంగా ఉందని, చిటికిన వేలు ఏదైతే ఉందో అది ఉపదేశకునికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాను. తెలియజేయడమే కాకుండాను మీ అందరికీ కూడాను బాగుగా ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడుతూ, ఎవరితోని? పరిసయ్యులతో మాట్లాడుతూ, మీలో ఎవరికైనాను ఒక గొర్రె కలిగి ఉండి అది గుంటలో పడి ఉన్నట్లయితే ఆ యొక్క విశ్రాంతి దినము దానికి సహాయం చేయరా అని యేసయ్య వారిని అడగడం ప్రారంభించాడు కదండి. ఆ ప్రాంతంలో గుంట అన్న మాట మనం తీసుకున్నాం. తీసుకొని మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ ప్రాంతంలోని ప్రేమేన్ వల్లరా ఈ గుంట వేశ్యకు సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడాను నేను వివరించడం జరిగింది. ఆ తర్వాత ప్రేమేన్ వల్లరా ఈ వేశ్య ఏదో వీధి చివరన సందులో తిరుగుతున్నటువంటి వేశ్య కాదు, కానీ ఇది సంఘములో జరిగే మతమనే ఆ వ్యభిచారానికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను బాగాను వివరించడం జరిగింది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాము. ఆ ప్రాంతంలోని ఆ వేశ్య ఏ విధంగా అయితే నేను రాణిని, నేను విధవరాలను కాదు అని తన గురించి తను అనుకోవడం అన్నది మనం గమనించాము. ఆమె సందేశము, నేను రాణిని, విధవను కాను, తన మొదటి భర్త అయిన ఆదాము చనిపోయినని ఆమె ఒప్పుకోవడం లేదు. కానీ అందరికీ కూడాను ఉగ్రత అనే పాతని ఇవ్వడానికి మాత్రము తను వెనకాడడం లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడాను బోధించడము జరిగింది. ఆ తర్వాత మనము ఇర్మియా గ్రంథంలో నుంచి 31వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు మనం చదువుకున్నాం. ఆ ప్రాంతంలోని ప్రేమేన్ వల్లరా మరి తండ్రులు ఎప్పుడైతే పొలని ద్రాక్షాలు తిన్నారో వారి బిడ్డల యొక్క పళ్ళు పులిచేయి అన్న మాట మనము చూసాం.
దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనం చాలా జాగ్రత్తగా చదువుకొని ధ్యానం చేసుకున్నట్లయితే ఆ 28వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి దాదాపుగా 15 వచనాలు అన్ని ఆశీర్వాదాలే. కానీ 16వ వచనం నుంచి 65 వచనాలు అన్నీ శాపవచనాలే. ఆ ప్రాంతంలోని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని ఒకవేళ కానీ గైకొన పోయినట్లయితే తండ్రుల యొక్క పాపము పిల్లల మీద వారి పిల్లల మీద 3-4 తరగాల మీద నిలిచి ఉంటుంది అన్న విషయాన్ని మనకు బాగా కూడాను అర్థమవుతుంది. అయితే దేవుడు ఈ ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలోని 31వ వచనంలోని ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి అన్నట్లయితే ప్రియమైన వల్లరా, ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఆయన ఒక కొత్త నిబంధన చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ నిబంధన ఎవరి ద్వారా చేసుకోబోతున్నాడు అంటే, ఎవరి ద్వారా చేసుకున్నాడు అన్నట్లయితే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన చేసుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మన అతిక్రమం నిమిత్తం ఆయన మరణించినట్లును, మన పాపాల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మొత్తబడినట్లును, అంతేకాకుండాను ఆయన నలగొట్టడం అన్నది తండ్రి యొక్క ఇష్టమైంది. ఎందుకోసము అన్నట్లయితే మనకు పడవలసినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది ఆయన మీద మోపబడింది. అందుకనే ఇకపై ఈ తరతరాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి శాపం అన్నది ఏది లేదు. కానీ ఇకపై ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసుకొని ఆయన వెంబడించారో వారి పాపములు అతిక్రమములు అన్నీ కూడాను ఆయన తీసివేశాడు. అవన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎవరైతే వెంబడించలేదో వారి పాపాలు వారి మీద నిలిచి ఉన్నాయి అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడాను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఏమైనా కొత్తది ఉందా అన్న పాయింట్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. మనందరికీ కూడా తెలుసు, సొలొమోన్ రాజు గారి గురించి తెలుసు. మార్పు కొరకై దావీదు కుమారుడైన సొలొమోను చేసిన ఆర్తధ్వనిని ప్రసంగిలో మనం చూస్తాం. ప్రియమైన వలన మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా నూతనమైనది ఉందా అని మనకు అనిపిస్తుంది. మనము ఈ యొక్క ప్రసంగి గ్రంథంలోని మొదటి అధ్యాయంలో నుంచి 1 నుంచి 10 వచనాలు చదువుకోక ముందు మనము సొలొమోను గారి గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. మనందరికీ కూడా తెలుసు సొలొమోను గారు ఎటువంటి రాజు. మరి దేవుడు తన యొక్క ఆలయాన్ని సొలొమోను గారి ద్వారా ఆయనే కట్టించుకున్నాడు. సొలొమోను గారి యొక్క ప్రారంభ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దావీదుకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞనిచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతుడిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవక్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇజ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. దావీదు గారు ముసలివాడైపోయాడు. ఆయన చనిపోక ముందే తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు. నీవు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడాలని విధుల్ని కూడాను నువ్వు ఖచ్చితంగా అనుసరించాలి. వాటిని అనుసరించడం వలన నీ తర్వాత మరి సింహాసనం ఏదైతే ఉంటుందో పిల్లలకి కూడా ఉంటుంది అని దేవుడు నాకు తెలిపాడు. ఆ విషయాన్ని నేను నీకు తెలియజేస్తానని దావీదు సొలొమోను గారికి తెలియజేయడం మనం చూసాం. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మీరు తర్వాత టైం ఉన్నప్పుడు చదువుకోండి.
గిబియోనులోని ఎప్పుడైతే సొలొమోను ఉన్నాడో ఆ రోజు రాత్రి దేవుడు దర్శనమందు సొలొమోనుకు కనబడి సొలొమోనుతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను ఈ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానం కావాలని అడుగుతాడు. దేవుడే అప్పుడు మంత్రముగ్ధుడు అయిపోతాడు. ఎందుకోసం అన్నట్లయితే ఎవరైనా సరే దేవుడు నీకు ఏం కావాలి అడిగినట్లయితే మనం ఏం కోరుకుంటాము? నాకు దీర్ఘాయువు దయచే, నాకు డబ్బులు దయచే, నాకు హోదా దయచే, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. కానీ సొలొమోను గారు చూసుకున్నట్లయితే ఆయన కేవలము జనాల్ని పాలించే జ్ఞానం నాకు కావాలి, ఈ జనాల్ని నడిపించే జ్ఞానం నాకు కావాలని అడిగాడు. అందుకనే దేవుడు నువ్వు మంచి కోరిక కోరుకున్నావు గనక నీవు జనాల్ని నడిపించడానికి తగిన జ్ఞానము అనుగ్రహించబడుతుంది, నీకు దీర్ఘాయువు అనుగ్రహించబడుతుంది, ఆ తర్వాత నీకు సర్వ సంపద కూడా అనుగ్రహించబడుతుందని దేవుడే సొలొమోను గారిని దీవించడం మనము చూస్తాం. కానీ ఒక విచారించదగ్గ విషయము మీ అందరితో కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అన్నట్లయితే ప్రియమైన వల్లరా, సొలొమోను గారు తన యొక్క జీవితంలోని దాదాపుగా 700 మంది భార్యలను చేసుకున్నాడు. అంతేకాకుండాను దాదాపుగా 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. అంటే దాదాపుగా 1000 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ 1000 మందితో ఆయన కాపురం చేశాడు. నేను మీ అందరికీ చెప్తున్నాను, గమనించండి. నిజంగా కూడా నీ జీవితంలోని సంతోషాన్ని కోరుకున్నట్లయితే నీవు నిజంగా నీ నోట నుండవలసిన ప్రార్థన నీకు వివేకవంతురాలైనటువంటి ఒక స్త్రీ కావాలి నీ జీవితంలో అని ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతటి వ్యక్తి అయినా సరే తన జీవితంలోని తను స్థిరపడాలి అన్నట్లయితే, తన జీవితంలోని తను బాగుపడాలి అన్నట్లయితే, తన జీవితంలోని తను ఫలించాలి అన్నట్లయితే, తన దేవుడిని తెలుసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా కూడాను ఒక వివేకం కలిగినటువంటి భార్య కూడాను అంతే అవసరం. దేవుడైతే తన కృపను మనకు కలగజేస్తాడు. భార్య అయితే దేవుడి యొక్క కృప మన జీవితంలోని ఏ విధంగా సమృద్ధిగా దొరుకుతుంది అనే విషయాన్ని తన ప్రార్థనా పరురాలు అవడమే కాకుండా తన కుటుంబం అంతటిని కూడాను ప్రార్థనలో నెట్టుకొచ్చే స్త్రీలా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడాను ఆ వ్యక్తి దీవించబడతాడు. అంతే చెప్తే 10 మంది పెళ్లి చేసుకున్న వ్యక్తి 10 మంది ఎందుకు, 2 పెళ్లి చేసుకున్నా సరే ఆ వ్యక్తి సంతోషంగా ఉండలేడు. అటువంటిది చూసుకున్నట్లయితే సొలొమోను గారు దాదాపుగా 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితంలోనే ఆఖరి దశకు ఎప్పుడైతే చేరుకున్నాడో తనకు చాలా నిరుత్సాహం కలిగింది. తన నిరుత్సాహం గల కారణం ఏంటి అన్నట్లయితే ఏదైనా కొత్తది ఉందా ఈ లోకంలో అనే ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టినప్పుడు తెరవండి ప్రసంగ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 1 నుంచి 10 వచనాలు చదువుకుందాము. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి. మనుషులు దాన్ని విచారింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞానమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలగదు అని ఈ ప్రాంతంలోని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా ప్రేమైన వల్లరా అదే అధ్యాయంలో నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి
15వ వచనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. మనం ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాక్యం యొక్క భావాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, సొలొమోను గారు తన జీవితంలోని ఎంతగా సుఖపడాలో అంతగా సుఖపడ్డాడు. ఎంతమందితో తను ఉండాలనుకున్నాడో అంతమందితో ఉన్నాడు. ఆ తర్వాత తన జీవితంలో ఒక నిరుత్సాహం తనని ఏలడము ప్రారంభించింది. ఆ నిరుత్సాహం ఏంటి అని చూసుకున్నట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఈ రాజు యొక్క తీరని ప్రశ్న, మానవుని దృష్టిలో ఎక్కడైనా ఏదైనా నూతనమైనది ఉన్నదా, వంకరైనది చక్కబరచబడదు అని నిరుత్సాహమైన గొంతుకుతో మాట్లాడుచున్న రాజుకు నూతన నిబంధన చక్కటి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. నూతన నిబంధనలో మనము సూర్యుని కింద కాదు, కానీ దేవుని క్రిందన, అనగా దేవుని యొక్క కుమారుని క్రిందన మనము జీవిస్తున్నాము. మనం స్వర్గం కిందన కాదు, కానీ స్వర్గధామాన్ని పోలినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలోని మనము జీవిస్తున్నాం. వాస్తవానికి వంకరగా ఉన్నదాన్ని చక్కజేయ శక్తి పరిశుద్ధాత్మలో జీవించడం ద్వారా కలుగుతుందని సొలొమోను యొక్క నిరుత్సాహానికి సమాధానము అన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయంలోని ఎప్పుడైతే బాప్తిసమిచ్చే యోహాన్ గారు తన యొక్క పరిచర్యను ప్రారంభించాడో ఆ ప్రాంతంలోని ఒక మాట ఉంది చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలోని 2వ భాగంలోని చూస్తే, ప్రభు మార్గము స్థిరపరచడి, ఆయన త్రోవలు సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడను, వంకర మార్గములు తిన్ననవగును, కరుకు మార్గములు నున్ననవగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సొలొమోను గారేమో అంటాడు, వంకర మార్గాలు తిన్నగా అవుతాయా, ఈ లోకంలో ఏదైనా కొత్తది ఉందా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు తను ఉదయించిన ప్రాంతానికి వెళ్ళిపోవడానికి వేగిరి పడుతున్నాడు, గాలి దక్షిణం నుంచి బయలుదేరి ఉత్తరానికి చేరుకొని తిరిగి దక్షిణానికి చేరుకుంటుంది, ఆ తర్వాత నదులన్నింటిలో ఉన్నటువంటి నీరంతా కూడా పారి సముద్రంలో చేరుతుంది, కానీ సముద్రం ఎప్పుడు కూడాను నిండిపోలేదు. ఈ భూలోకములో ఏదైనా కొత్తది ఉందా అని తను ఎంతో నిరుత్సాహ స్వరముతోని సొలొమోను గారు మాట్లాడడము మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఆ ప్రాంతంలోని క్లియర్ కట్గా పౌలు గారు ఏమని రాశాడు అన్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా సరే మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నట్లయితే వారు నూతన సృష్టి అయి ఉన్నారు అనే విషయాన్ని పౌలు గారు ఆ ప్రాంతంలో తెలియజేస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము క్రీస్తులో నూతనముగా సృష్టించబడడం ద్వారా ఆయన దైవిక స్వభావంలో భాగస్వాములం అవుతున్నాం. మనం గైకొనుటకు ఆయన మనకు ఆజ్ఞనియ్యలేదు, కానీ ఆయన జీవితాన్ని మనకు దయచేస్తాడు. నూతన నిబంధనలో యేసు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. ఇక ఆయనను మన ద్వారా జీవింపజేయుట అన్నది మన బాధ్యత. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన సమస్తాన్ని కూడా ధారపోసాడు. అయితే ఇప్పుడు ఒక నూతన విశ్వాసి, ఏ విశ్వాసి అయితే దేవునిలోని కడగబడి మచ్చైనను కళంకమైనను డాగైనను లేకుండాను ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడి సంఘములో నూతన విశ్వాసిగా చేరిన ప్రతి ఒక్కరితో కూడాను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అన్నట్లయితే, ఆయన మన కొరకు తనకు కలిగినటువంటి ఏకైక కుమారుడిని ఈ లోకంలోనికి పంపించి మన కొరకు ఆయనను దయచేశాడు. మన కొరకే యేసు ఆ శిలువలో తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని పెట్టాడు. అటువంటప్పుడు మనం ఎందుకు ఆయనలో జీవించకూడదు? అటువంటిప్పుడు అందుకు ఆయన మనలో ఆయన ఉండి మన జీవితము మనం ఆయనకి సమర్పించకూడదు అని
ఒక ప్రశ్నను మనము వేసుకోవాలి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చూడండి, రోమిలు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే 18వ వచనంలో నుంచి 6వ అధ్యాయము 3వ వచనం వరకు కూడాను చక్కటి సమాచారము ఆ ప్రాంతంలో రాయబడింది. మొదటి ఆదాము కడపటి ఆదాముకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. 18వ వచనంలో అంటాడు, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదే. ఎవరు చేశారు అపరాధము? ఆదాము గారు చేశారు. ఆయన చేసిన తప్పు పని ఏంటి అన్నట్లయితే దేవుడు తినకూడదన్న పండు తిన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆయన చేసాడు ఏంటి అన్నట్లయితే ఒక్క అపరాధ మూలంగా తీర్పు వచ్చింది. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్క ఆదాం గారు తప్పు చేశారు, మానవులందరూ కూడా పాపంలో పట్టబడ్డారు. అందరికీ కూడా మరణము సంప్రాప్తమైంది. అదేవిధంగా కటుబటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక్క పుణ్యకార్యం చేశాడు. ఆ పుణ్యకార్యం వలన ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో వారందరినీ కూడా విమోచించడానికి ఆయన ద్వారా మనకు శక్తి కలుగుతుంది. ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలును, అలాగే నిత్య జీవము కలుగుటై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యము కృప విస్తరిస్తుందట. అందుకనే మీ అందరికీ నేను చెప్తున్నాను, వారంలో ఒక రోజు మనము విశ్రాంతి దినముగా ఆచరించినంత మాత్రాన ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క విశ్రాంతి మనకు లభిస్తుంది అనుకోవడం అన్నది ఆ దినానికి మనం ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్పితే నిజమైన విశ్రాంతి మనం పొందుకున్న వాళ్ళము అవ్వం. కానీ నిజమైన విశ్రాంతి ఎలా దొరుకుతుంది అన్నట్లయితే ఆయన కృప విస్తరించబడింది కనుక ఆ కృప యందు మనం నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడాను ఆ విశ్రాంతి మనకు కలుగుతుంది. అలాగైనా ఏముందము కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందమా? మంచి ప్రశ్న. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను కనికరించాలి, దేవుడు నన్ను కరుణించాలి. చాలామంది తల్లిదండ్రుల యొక్క కనికరాన్ని పిల్లలు పొందుకునే ప్రయత్నం చేస్తారు. వారు తప్పు చేసినప్పుడు వారి తల్లిదండ్రులు వారిని దండిస్తారు. ఆ తర్వాత మళ్ళా తప్పు చేసినప్పుడు వారికి బుద్ధి నేర్పిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులు వారి మీద కనికరం పడడం ప్రారంభిస్తారు. చాలామంది అలాగే పాపం చేసినట్లయితే దేవుడు నన్ను దృష్టించుతున్నాడు అని అనుకుని పాపం చేస్తుంటారు. కానీ అది సరైన మార్గము కాదు. కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించడం. అది నూతన విశ్వాసకి ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటి అన్నట్లయితే తను ఒకసారి పాపాల నిమిత్తం మరణించాడు అన్న విషయాన్ని తను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే అంటాడు, పాపము విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోని బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? అవును, ఒక్కసారి బాప్తిసం అనే పునరుజ్జన సంబంధమైనటువంటి స్నానాన్ని పొందుకోవడం వలన మన పాత రోత జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా సమస్య పోయింది. ఇకపై ఇప్పుడు జీవిస్తున్న మనము ఒక నూతన సృష్టిగా ఉన్నాము, ఒక నూతన విశ్వాసిగా సంఘంలో మనం చేరాము. ఇకపై జీవించేది మనకు కాదు కానీ మనలో క్రీస్తే జీవిస్తాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. వంకరైనది తిన్నగా మారుతుంది. నాశనానికి గురే పాపభరితమైన ప్రతి పునరావృతం అయ్యే ఆలోచన సమసపోతుంది. ప్రసంగి 1వ అధ్యాయంలో తెలుపబడిన సూర్యుడు, గాలి, నీరు వాటి వాటి స్థానాల్లో చేరుట పునరావృతము అవుతుందని తెలిపాను. మునుపు ఉండినదే ఇక ఉండబోనది అని నిరుత్సాహ ధోరణితో పలకడం మనము గమనిస్తాం. అనగా
పునరావృత స్వభావాన్ని మనం గమనిస్తాం. సృష్టిలో చాలా విషయాలు అంటే పేదరికం, మాదక ద్రవ్యాలు, లైంగిక వేధింపులు మరియు ఇతర సమస్యలు పునరావృతము అవడం మనము గమనిస్తాం. వీటినే మనము అంధకార సంబంధులుగా పిలుస్తాం. ఇది మన విశ్వాసాన్ని భంగపరిచి ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. క్రీస్తు స్వీకరించడం ద్వారా నూతన అధ్యాయానికి తెర తీయబడుతుంది. చరిత్ర తిరిగి పునరావృతము కాదు. ప్రేమైన వల్లరా, అన్నీ కూడా జరిగినవే జరిగాయి. మనము ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రసంగి తను మాట్లాడుతున్నప్పుడు ముందు ఉన్నవారి గురించి ఇంక ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, మర్చిపోతారు అని చెప్పాడు. కానీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనము సొలొమోను గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను గారికి ఆ విషయాలు అర్థం కాలేదు. తన జీవితంలో ఎంతైతే అనుభవించాలో అనుభవించాడు. ఆ తర్వాత తీవ్రమైనటువంటి నిరుత్సాహంలో తను జీవించడము ప్రారంభించాడు. మనం చూసుకున్నట్లయితే ప్రేమైన వలరా, రోమిలు రాసిన పత్రికలో నుంచి 7వ అధ్యాయము 19వ వచనంలోని పౌలు గారు కూడా ఒక మాటను ఆయన సెలవిస్తాడు. ఆయన సెలవిచ్చినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాము. 7వ అధ్యాయంలో నుంచి 19వ వచనంలో అంటాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఈయన కూడాను సొలొమోను గారి వాళ్ళే ఒక ఆర్తధ్వని చేయడం మనం చూస్తాం. ఎవరు? పౌలు గారు కూడా. ప్రాథమిక దశలో క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడడం మనము గమనిస్తాం. చాలామంది యొక్క ఆలోచన క్రైస్తవ జీవితం అంటే ఒడిదొడుకులను వైఫల్యం అనుకుంటారు. కానీ పౌలు గారు సెలవిస్తున్న విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వైఫల్యాలు, ఈ ఒడిదొడుకులు అన్నీ కూడాను పాత నిబంధన గ్రంథములో మనం జీవించడం వల్ల మాత్రమే జరుగుతుంది తప్పితే నూతన నిబంధనలోనే కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. పౌలు గారు ఆయన చెప్తున్న మాట, ఆయన చేయాలనుకున్నది చేయలేకపోతున్నాడు, చేయకూడనిది ఆయన చేస్తున్నాడు. ఆయన సెలవిచ్చిన మాట, అదేవిధంగా సొలొమోను గారు సెలవిచ్చిన మాట, చేసినటువంటి ఆర్తధ్వని ఒకే విధంగా ఉండడం మనము గమనిస్తాం. ప్రేమైన వల్లరా, నీవు చేసిన తప్పులు మరలా మరలా చేస్తున్నావని విచారిస్తున్నావా? చరిత్ర తిరిగి పునరావృతము అవుతుందా? అప్పుడు ఈ ప్రశ్నలకు బలమైన సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. ఏంటి అన్నట్లయితే, నీ జీవితంలో ఎప్పుడైతే పడినటువంటి పరిస్థితిలో ఉన్నావో, చాలా సందర్భాల్లో నేను అబద్ధాలు ఆడాను. నేను వ్యాపారం చేస్తున్న రోజుల్లోని అబద్ధం అన్నది ఒక పరిపాటిగా ఉండేది. ప్రియమైన వలరా, అబద్ధం చెప్పపోయినట్లయితే ఆ రోజుల్లోని వ్యాపారం జరిగేది కాదు. అక్కడ నుంచి నేను ఎప్పుడైతే నా జీవితము క్రీస్తులోని కొనసాగించడం ప్రారంభించుకున్నానో, ఎప్పుడైతే నూతన విశ్వాసిని నేను అనే విషయాన్ని అర్థం చేసుకొని దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు అని ఎప్పుడైతే నేను నమ్మడం ప్రారంభించానో, నేను మొట్టమొదటిగా చేసింది ఏంటి అన్నట్లయితే చేసిన తప్పును చేయడం నేను మానివేశాను. ఈరోజు కూడాను ఒకవేళ ఏదైనా సమయంలోని నేను అడుగుతూ ఉంటారు, ఏంటి అన్నట్లయితే, అయ్యగారు మీరు ఎక్కడున్నారు, మీరు బయలుదేరారంటే నేను బయలుదేరాను అని చెప్తాను. కానీ నిజంగా చెప్పాలంటే ఇంకా నేను అప్పుడే కారులో కూర్చొని ఉంటాను, నేను బయలుదేరిపోయానని చెప్తాను. అది అబద్ధమే. వెంటనే నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తాను. ప్రభువా, ఈ చిన్న అబద్ధాన్ని బట్టి దేవా నన్ను క్షమించు అని దేవుని నేను అడగడం ప్రారంభిస్తాను. ప్రేమైన వల్లరా, ఎప్పుడైతే నీ జీవితంలో పశ్చాత్తాపడడం ప్రారంభిస్తావో అప్పుడే నీకు ఒక రక్షకుడి యొక్క అవసరం ఉంది అన్న సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే ఒక రక్షకుడి యొక్క అవసరం నీ జీవితంలో ఉందని నిగూఢమైన సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడే నీకున్న ప్రతి ప్రశ్నలకు సమాధానము అనుగ్రహించబడుతుంది. అందుకు మన దేవుడికి స్తోత్రములు తెలియజేయాలి. హల్లెలూయా. ఒక నూతన ఆజ్ఞ నిబంధనతో కూడిన మన హృదయాలపై వ్రాయబడి మనలను నూతన సృష్టిగా చేసింది. ఇందాక చదువుకున్నాం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 31వ వచనంలోని ఆయన ఒక నూతన నిబంధన చేసుకుంటానన్నాడు. ఆ నూతన నిబంధన ఎక్కడ రాస్తానన్నాడంటే మన యొక్క హృదయాల మీద రాస్తాను అని ఆయన సెలవిచ్చాడు. ప్రియమైన వల్ల చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి అన్నట్లయితే మన జీవితంలోని
చేస్తున్నటువంటి తప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం ఏంటి అన్నట్లయితే క్రీస్తు సిలువలో చేసినటువంటి కార్యము. ఆయన మనందరికీ కూడాను ఒక బ్రాండ్ న్యూ, ఒక కొత్తదైనటువంటి నిబంధనలో మనందరినీ కూడాను పాలుభాగస్తులు చేస్తాడు. అంతేకాకుండా ప్రియమైన వల్ల ఒక నూతనమైనటువంటి ఒడంబడికలోని మనకు తీసుకుని వచ్చాడు. అంతేకాకుండాను మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ప్రకారంగా దేవుడు సమస్తాన్ని కూడాను ఆయన నూతన పరుస్తాను అని సెలవిచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సొలొమోను పాత నిబంధనలో బంధింపబడి పునరావృతము అవుతున్న వాటిని బట్టి క్రొత్త వాటి కొరకే ఆర్తధ్వని చేశాడు. కానీ దేవునికి మహిమ కలుగును గానక ఆయన ఇచ్చు విజయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆయన సమస్తమును నూతన పరిచెను, విజయోత్సవం అనే జీవితాన్ని మనకు అనుగ్రహించెను. మనము కృపా సిద్ధాంతముల ద్వారా నూతన ప్రాంతంలోనికి ప్రవేశించాము. మనము నిలిచి ఉన్న ప్రాంతము కృపానిలయము. అక్కడి నుండి ఆదాము వెడలిపోయాడు. ఇప్పుడు చూసినట్లయితే మన యొక్క బంధుత్వము యేసుక్రీస్తు ప్రభుల వారనే కడపటి ఆదాము గారితో ఉంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మనము క్రీస్తులో ఒక నూతన నివాసాన్ని మనము కలిగి ఉన్నాం. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా వాగ్దాన భూమి అన్నది ఏదైతే ఉందో అది కేవలము ఒక భూభాగం మాత్రమే. కానీ ప్రియమైన వలరా నూతన నిబంధన ప్రకారంగా వాగ్దాన భూమి అన్నది ఏదైతే ఉందో క్రీస్తు సంపూర్ణపరిచిన కార్యము, మనము క్రీస్తులో జీవించడము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను జ్ఞాపకం ఉంచుకోండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండుము. ఈ ప్రాంతంలోని పౌలు గారు మరి చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి అన్నట్లయితే ఆయనైతే మనకు విశ్రాంతి కలగజేస్తాడు. విశ్రాంతి అంటే ఏంటి అన్నట్లయితే ఆయన సిలువలో సంపూర్ణపరిచిన కార్యమందు విశ్వాసం ఉంచడమే విశ్రాంతిలో ప్రవేశించడం. ఆ కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి వెనక్కు మళ్ళీపోరు, వెనక్కు తిరిగిపోరు అనే విషయాన్ని మనమందరూ కూడా తెలుసుకోవాలి. నీవు నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడి మీద కోపపడుతున్నావా? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవితంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అందమైనటువంటి కుటుంబంలోని నువ్వు నిజంగా కూడా నిరుత్సాహంతో ఉంటున్నావా? ఆ విధంగా ఉంటున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంది ఏంటి అన్నట్లయితే పౌలు గారికి ఒక భయం కలిగింది. ఏంటి అన్నట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటించబడినట్లు మనకును స్వార్థ ప్రకటించబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసం ద్వారా మనము ఈ వాగ్దాన దేశంలో ప్రవేశించాం. మనము నీటి మూలముగాను జన్మించడం ద్వారా యోర్దాను దాటి వాగ్దాన భూమికి మన పరలోకపు యెహోషువ ద్వారా నడబడ్డాము. అక్కడి నుంచి మనకు విశ్రాంతి ప్రవహించట ప్రారంభమైన. విశ్రాంతి అంటే మనము కట్టని గృహములో మనం జీవించడము, మనము నాటని ద్రాక్ష ఫలాలను అనుభవించడము, అంటే క్రీస్తు సంపూర్ణపరిచిన కార్యమందు సంపూర్ణముగా ఆనుకోవడం. నా స్వశక్తితో క్రియల మూలంగా కాక దేవుడిచ్చే ఉచిత రక్షణకు పొందుకుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలామంది ఈరోజు కూడాను శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటారు. ప్రేమైన వలన శరీరాన్ని నలగొట్టుకోవడం వలన మనకేమీ కూడాను లాభం లేదు. కానీ నిజంగా కూడాను మన మనస్సును మనం నలగొట్టుకోవాలి. మన మనస్సులో వస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఏదైతే దేవునికిను దేవుని యొక్క రాజ్యానికిను విరుద్ధముగా ఉందో అటువంటి ఆలోచనలన్నీ కూడా మనలోంచి తొలగించబడి దేవుడు సంపూర్ణపరిచిన కార్యమందు మన విశ్వాసం ఉంచి ఎప్పుడు కూడాను ఆ విశ్రాంతి మనం పొందుకునే వారంగా ఉండాలి తప్పితే మనం తొలగిపోయేవారుగా ఉండకూడదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు
విశ్వాస వీరుల గురించి ఆ ప్రాంతంలో వ్రాయబడింది. ఇంకా చెప్పాలి అన్నట్లయితే వారందరూ కూడాను విశ్వాసంతోనే మృతి పొందారు. దేని కొరకు వారు విశ్వసించారు అన్నట్లయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండాను 14వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, విశ్వాసము గలవారే మృతి నొందిరి అన్న మాట ఆ ప్రాంతంలో కూడా వ్రాయబడింది. వారందరూ కూడాను ఆ యొక్క పట్టణాన్ని కొరకు వారు ఎదురు చూశారు. కానీ మనమైతే ప్రేమైన వలన యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఆ పట్టణం మనకు సమకూర్చబడింది. పరలోకం అనేది భవిష్యత్తులో కాక ఇప్పుడే విశ్వాసం ద్వారా పొందుకునేలాగన దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించి ఉన్నాడు గనక ప్రతి ఒక్కరు కూడాను దేవుళ్ళని బలము పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి 7వ వచనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబట్టాను. చూడండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మనలను క్రీస్తు యేసుతో ఆయన లేపి ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే పరలోకములో కూడా ఆయనతో పాటు కూర్చుని పెట్టి ఉన్నాడు అన్నట్లయితే అది ఫ్యూచర్ టెన్స్ గురించి వ్రాయబడింది. అది ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ గురించి వ్రాయబడింది అనగా దాని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడే నిజంగా కూడాను పరలోకంలో మనం కూర్చుని ఉన్నాము అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే అంటాడు, మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవబడిన వాక్యములో పరలోక విషయములను పొందుకొనుటను గూర్చి తెలపబడింది. ఇక్కడ ఆశీర్వాదము అన్న పదం ఒక్కటి నేను చూస్తాను. క్లియర్ కట్గా రాశాడు కదండి, ప్రతి ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం అనే పదం మనం గ్రీకులో చూసుకున్నట్లయితే యులోజియా అనే ఒక పదం ఉంది. ఎవరైనా చనిపోయినట్లయితే యులోగి అని అంటారు ఇంగ్లీష్లో అయితే, యులోజీ అంటారు ఇంగ్లీష్లో అయితే. యులోగియా అన్న పదముకు అర్థం ఏంటి అన్నట్లయితే ఎవరైనా చనిపోతే చెప్పే మాట అది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆశీర్వచనము యులోజీ అన్నది గ్రీకులోని ఎందుకు రాయబడింది అన్నట్లయితే మనము క్రీస్తుతో పాటు మరణించాము అన్న విషయాన్ని తెలియజేయడానికి కొరకు, మన జీవము క్రీస్తులో భద్రపరచబడింది అన్న విషయాన్ని తెలియజేయడం కొరకు ఆ ప్రాంతంలోని వ్రాయబడింది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంటే మనం ఎప్పుడైతే బాప్తీసం ద్వారా ఆయన మరణంలో పాలిభాగస్థలం అయ్యామో మనలో ఉన్న ప్రాచీన ఆదాము మరణించినట్లు ధృవీకరించబడుతుంది. అదే సమయంలో మనం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడాను క్రీస్తులోని మనం పొందుకున్న వారం అయ్యాము అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అందుకనే పరలోకం అన్నది చాలామంది దృష్టిలో ఏంటి అన్నట్లయితే చనిపోయిన తర్వాత ఏదో ఒక సమయం అక్కడికి వెళ్తామని కాదు. ఈ ప్రాంతంలోని బైబిల్ వాక్యం క్లియర్ కట్గా తెలియజేస్తుంది. ఏంటి అన్నట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నాం. అంతేకాకుండా ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నాం. ఏంటి అన్నట్లయితే ఇవన్నీ కూడా ఈరోజు ఈ క్షణమే ఈ సమయంలో మనకు దేవుడు అందుబాటులోని తీసుకుని వచ్చాడు. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయనతో పాటు పరలోకంలో నువ్వు కూర్చున్నవాడువు, కూర్చున్న దానవు అవుతావు. అంతేకాకుండా నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నీకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా అప్పుడే అనుగ్రహించబడింది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. అందుకనే ప్రియమైన వల్లరా మనము చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం ఏంటి అన్నట్లయితే మనకు క్రీస్తులో అన్నీ కూడాను అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు ఆటంకంగా ఏముంది అన్నట్లయితే మన యొక్క అవిశ్వాసం అన్నది ఆటంకంగా ఉంది. ఈరోజు నువ్వు నిజంగా కూడాను నీ విశ్వాస పరిమాణంలో ఎప్పుడైతే ఈరోజు నువ్వు నిజంగా కూడాను నీ యొక్క విశ్వాస పరిమాణంలో ఎప్పుడైతే నువ్వు విశ్వాస పరిమాణంలో పరిణితి చెందావో అప్పుడే అన్నీ కూడాను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమైన వల్లరా నిజంగా కూడాను మనకు అడ్డంగా ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మనం తొలగించుకుందాం. ఇది మన వల్ల కాదు, ఇది మన స్వశక్తి వలన తొలగించబడదు. కానీ
మనం క్రీస్తులో మనం నిలకడగా ఉన్నట్లయితే పరిణితి చెందిన విశ్వాసం ఆయన మనకు దయచేస్తాడు. ఆయనలోనూ ఆనందించే విధానాన్ని మనకు నేర్పిస్తాడు. అంతేకాకుండా మన జీవితంలోనే ఆయన మనకు అనుగ్రహించే కృపను మనం సంపాదించుకుంటాము. దేవునిలోని అంతకంతకు మనం ముందుకు కొనసాగిపోతాం. ఈ విషయాన్ని బట్టి దేవుడికి మనం వందనాలు తెలియజేయాలి. ఎందుకోసం అన్నట్లయితే ఈరోజు కూడాను ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడాను ఈ బైబిల్ గ్రంథాల్లోని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నప్పుడు ఎన్నో విషయాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు ఈరోజు కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు నమ్మినట్లయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో చక్కటి వాక్యాన్ని తండ్రి దేవా ప్రభా విని ఉన్నాం. వినిన వాక్యం తండ్రి దేవా ప్రభా అపవాది మా హృదయాల నుంచి దొంగలించకుండా మా హృదయ క్షేత్రంలోని వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది తండ్రి దేవా ప్రభా. అయితే మాకు పరిణితి చెందిన విశ్వాసం అవసరము. మా జీవితంలో తండ్రి మేము ఎక్కడైతే పడి ఉన్నామో ఆ ప్రాంతంలో మీరు మమ్మల్ని లేవనెత్తారు. నీ కృపకు పాత్రులుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి చాలా అనుమానాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి తండ్రి. అయితే ప్రభా, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మాకు పరిణితి చెందినటువంటి విశ్వాసం దయచేయండి. మా జీవితంలో మేలు చేయండి, అనేక మందికి మేలుగా మమ్మల్ని చేసుకోండి ప్రభా. ఓచ చేయుని గురించి మేము మాట్లాడుకుంటున్నాం తండ్రి. ఇంకా చాలా విషయాలు తండ్రి దేవా రానున్న రోజుల్లో కూడా నేర్చుకోబోతున్నాం దేవా. నేర్చుకుంటున్న ప్రతి వాక్యాన్ని తండ్రి దేవా ప్రభా మీ యొక్క వినికిడిలోని దీవించండి, మీ యొక్క వినికిడిలోని ఆశీర్వదించండి. అంతేకాకుండా దేవా ప్రభా పరిణితి చెందిన విశ్వాసం ప్రతి ఒక్కరికును మీరు దయచేయండి ప్రభా. ప్రపంచమంతా కూడాను ఈ యొక్క కరోనా వైరస్తోనూ ఎంతో అతలాకుతలం అవుతుంది. ప్రపంచమంతా కూడా అనేక మంది చనిపోతున్నారు తండ్రి. ఈ వ్యాధి అన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా తండ్రి దేవా నిరుత్సాహపడుతూ, కొంతమంది అయితే దేవా ప్రభా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దేవా, ఈ పరిస్థితులు మీరే మార్చగలరు తండ్రి. ఈ సమయంలో యేసు రక్తాన్ని తండ్రి దేవా ప్రభా దేవా కరోనా వైరస్ మీద మేము ప్రయోగిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా ఈ వైరస్ను సమూల నాశనం చేయండి. ఎవరైతే తండ్రి ఈ వైరస్ గురి అయి ఉన్నారో దేవా వారి యొక్క శరీరంలో తండ్రి దేవా మీ స్వస్థతను పెట్టండి ప్రభా. ఇదిగో తండ్రి, మా అందరి చుట్టూరు కూడాను నీ దేవదూతలకు కావలి ఉంచండి తండ్రి. ఎవరు తండ్రి దేవా ప్రభా యొక్క వ్యాధి బారి పడకుండా మీరే సహాయం దయచండి. ప్రతి ఒక్కళ్ళ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని దేవ మీరు పెంపొందించండి. ఈ మా ప్రార్థన దేవ మీరు అంగీకరించినందుకును, ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు దేవా ప్రభా వ్యాక్సిన్ విషయంలో మీరు ఫలింపజేసినందుకును నీకు వందనాలు తెలియజేస్తూ ఒకే ఒక్క నిజరక్షకుడైన యేసునామన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేశ రక్తమే జయము, ప్రభేశ నామన సంపూర్ణ విజయము, అపవాదికులకు అతని నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దేవా ఎంతమంది అయితే తండ్రి దేవా ప్రభా ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా దేవా ప్రభా ఏకీపిస్తారు వారందరికీ నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు కూడా మిమ్మల్ని ఈ విధంగా మరి లైవ్లో కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. మరి గడిచిన వారము మనమందరం కలిసి బలను ఆచరించాము. చాలా నిజంగా కూడాను దాదాపుగా 3 నెలల తర్వాత సంఘంలో అనేక మందిని కలుసుకొని తిరిగి దేవుడి యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు మనందరికీ కూడా ఒక సదవకాశాన్ని దయచేస్తాడు. అందుని బట్టి మనం దేవుడికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి సంఘము తెరిచే ఉంటుంది. ఎవరైనా ఆదివారం నాడు వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోండి. ఎవరైనా ఇంటి దగ్గర కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ లేకపోయినట్లయితే మరి చర్చ్లోనే స్క్రీన్ మీద ఈ యొక్క వాక్యం వేస్తాము, వారు కూడా వచ్చి వాక్యాన్ని చూడొచ్చు. త్వరలోనే మరి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చబడి మనం అందరం కలిసి మరి దేవుడి యొక్క నామాన్ని ఒక మంచి వాతావరణంలోని మనం మహింపరచుకోబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరి దేవుడు పరిస్థితులు మారుస్తాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక అటువంటి దినాలు త్వరగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.